కార్తీక మాసం చతుర్థి ఉదయం. గ్రామం అంతా పవిత్రతతో నిండిపోయింది. మహిళలు తెల్లవారగానే స్నానం చేసి నాగుల చవితి పూజకు సిద్ధమవుతున్నారు. చెట్ల కింద ఉన్న ముట్టలు పసుపు, పూలతో అలంకరించబడ్డాయి. ప్రకృతి పరిమళం ఆ వాతావరణాన్ని పవిత్రంగా మారుస్తోంది. మహిళలు భూమాతకు, నాగదేవతలకు పాలు, పూలు సమర్పిస్తూ పసుపుతో నాగచిత్రాలు గీయడం ప్రారంభిస్తారు. చిన్న పిల్లలు ఆశ్చర్యంగా చూస్తూ తమ తల్లులకు సహాయం చేస్తున్నారు. వారి కళ్లలో భక్తి, ఆసక్తి కలిసిన ప్రకాశం. మహాభారత కాలంలో పరీక్షిత్ మహారాజు ఒక ఋషి శాపం వల్ల తక్షక నాగుని చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. దేవతల ఆశీర్వాదంతో మానవులు, నాగులు శాంతితో జీవించడం ప్రారంభించారు. అలా నాగ పూజా సంప్రదాయం ఏర్పడింది. నేటి రోజుల్లో కూడా ప్రజలు అదే భక్తితో నాగదేవతలను పూజిస్తున్నారు. కుటుంబ సౌఖ్యం, పిల్లల ఆయురారోగ్యం కోసం ప్రార్థనలు చేస్తున్నారు. పాములు ముట్టల్లోకి తిరిగి వెళ్లగా గ్రామం అంతా శాంతితో నిండిపోయింది. నాగదేవతల ఆశీర్వాదంతో అందరి హృదయాలు సంతోషంతో వెలిగిపోయాయి.